ఇక అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో స్టూడెంట్ ఫైట్స్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. లోకల్ అండ్ నాన్ లోకల్ గా విడిపోయారు అక్కడి విద్యార్థులు. క్విట్ అమెరికా అంటూ ఒక వర్గం నినాదాలు చేస్తోంది. డిపోర్టేషన్ ఆపాలని మరో వర్గం డిమాండ్ చేస్తోంది. పోటాపోటీ ఆందోళనలతో వర్సిటీలో టెన్షన్ నెలకొంది. అమెరికాలో అక్రమ వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అణచివేతను స్పీడప్ చేసింది. ప్రత్యేక విమానాల్లో వలసదారులను పంపిస్తున్న వేళ అక్కడి యూనివర్సిటీలో లోకల్ రగడ అగ్గిరా చేస్తోంది. అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో విద్యార్థులు 2 వర్గాలుగా విడిపోయి ఆందోళనకు దిగారు. సో అది క్విట్ అమెరికా అంటూ ఓ వర్గం నినాదాలు చేస్తోంది. మైక్లలో అనౌన్స్ చేస్తూ ఆందోళనకు దిగింది. ప్రతిగా మరో వర్గం డిపోర్టేషన్ ఆపాలని డిమాండ్ చేస్తూ కథం తొక్కింది. పోటాపోటీ నిరసనలతో వర్సిటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అరిజోనా స్టేట్ యూనివర్సిటీ లోకల్ నాన్ లోకల్ ఇష్యూతో అట్టుడికిపోతోంది. మరి అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ అడిగి తెలుసుకుందాం. సుకుమార్, ప్రస్తుతం అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో లోకల్ నాన్ లోకల్ ఇష్యూ ఒకప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఇష్యూని మనకు గుర్తు చేస్తుంది. బట్ ఈ రోజు అరిజోనా స్టేట్ యూనివర్సిటీ కావచ్చు, రేపు ఇంకొక యూనివర్సిటీ కూడా ఇది పాకే ఛాన్సెస్ ఉన్నాయి. సో అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్లో స్టేట్ ఆఫ్ అరిజోనా స్టేట్ యూనివర్సిటీ అనేది ఒక ముఖ్యమైన యూనివర్సిటీ కింద మనం చూడాలి. ఇందులో ఒక వర్గం వాళ్ళు అంటే లోకల్స్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఐస్కి టిప్ ఇవ్వండి, ఎవరైతే ఇక్కడ చదువుతున్న విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఐస్కి ఇవ్వండి అని చెప్పి ప్లకార్డ్స్ తోటి రోడ్డు మీదకి రావడం జరిగింది. దీంతో ఎవరైతే విదేశాల నుండి వచ్చిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా ఏర్పడి అక్కడ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మనకి ఏంటంటే ప్రతి యూనివర్సిటీలో లోకల్ నాన్ లోకల్ అనేది ఫ్లేరప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే నాన్ లోకల్గా వచ్చిన వాళ్ళు, విదేశాల నుండి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది పార్ట్ టైం జాబ్స్ ఇవన్నీ చేస్తుంటారు కాబట్టి వాళ్ళని ఇల్లీగల్గా ట్రీట్ చేస్తూ ఐస్కి సంబంధించిన వెబ్సైట్లో వివరాలన్నీ కూడా టిప్ ఆఫ్ ఇవ్వాలి అని చెప్పి లోకల్స్ చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఇది స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా నుండి మిగిలిన యూనివర్సిటీస్కి కూడా పాకే అవకాశం చాలా క్లియర్ కనిపిస్తుంది. మరోవైపు ఏంటంటే స్టూడెంట్స్ విషయంలో ఇప్పటికే ఐస్ అధికారులు కావచ్చు వీళ్ళందరూ తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఓపీటీ కావచ్చు, ఓపీటీ స్టెమ్ స్టూడెంట్స్ ఉన్నారో ఎవరైతే వాళ్ళకి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటున్నారో అది ఇంకా స్కేల్ డౌన్ అయ్యి లోకల్ యూనివర్సిటీకి సంబంధించి కూడా ఇక్కడ ఇష్యూస్ అయ్యే ఛాన్సెస్ మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి. పూర్ణిమ.